హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 75. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడేమంటావు ధర్మ అని అడిగాడు విష్ణు కోపంగా. అది బావా, అది తడబడుతున్నాడు. ఇంకా అనడానికి ఏముందన్నయ్యా, ఎలాగో పాపం వాళ్ళ పరువు పోయింది. పైగా ధర్మకి కూడా ఒక్కగానొక్క ఆడపిల్ల. ఇప్పటికే అయిన వాళ్ళం, మన దగ్గర సంబంధం చెడిపోయింది. ఇప్పుడు ఈ విషయం బయటపడితే ఆ అమ్మాయికి జీవితంలో పెళ్లి కాదు అన్నాడు కృష్ణ. అలా అయితే బావా, ఇప్పుడు నువ్వే పెద్ద మనసు చేసుకో అంటాడు విష్ణు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అమాయకంగా అడుగుతాడు అప్పుడే వచ్చిన ప్రకాష్. నువ్వు పెద్ద మనసు చేసుకొని సాకేత్ కి ధర్మ ఇంటి అల్లుడిని చెయ్యాలి. అదిగో శర్మ గారు కూడా వచ్చేశారు అంటూ ఉండగా శర్మ వైఫ్ లోపలికి వస్తారు. ఏం జరిగింది ఏం జరిగింది అని అడుగుతారు. జరిగిందంతా చెప్తారు వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళు. సాకేత్ కి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. అందుకే ఒక మూలన కూర్చున్నాడు. ఎప్పుడు చూసినా తండ్రిని తిట్టేవాడు. ఇవాళ తండ్రికి తనకి తేడా లేకుండా పోయింది. అంతకంటే బాధ ఏంటంటే పూజ తన పెళ్లి క్యాన్సిల్ అవ్వడం, అది భరించలేకపోతున్నాడు. అసలు ఆ రూమ్ లోకి నేను ఎలా వెళ్ళాను అదే ఆలోచిస్తున్నాడు సాకేత్. అసలు రాత్రి ఏం జరిగింది తనకు అని ఆలోచిస్తూ సింధు కూడా షాక్ లోనే ఉండిపోయింది. ఎవరు కదిలించినా మాట్లాడట్లేదు. అసలు రాత్రి ఏం జరిగిందో కూడా తెలియట్లేదు వాళ్ళ మధ్య. విద్యాదేవి నోటి నుంచి కూడా మాట రావడం లేదు. ఇక మనవరాల్ని ఏం కదిలిస్తుంది తను? మన వెన్నెలతో సాకేత్ కి పెళ్లి మాత్రమే ఫిక్స్ అయ్యింది. ఈ పెళ్లినికి మనం క్యాన్సిల్ చేసుకుంటే ఒక అమ్మాయి జీవితం బాగుపడుతుంది బావా అన్నాడు విష్ణు. అలాగే, ఆడపిల్ల జీవితం నేనెందుకు పాడు చేస్తాను? వెన్నెల, నువ్వు బాధపడకు. నీకు ఇంతకంటే మంచి సంబంధం తెస్తాను. నువ్వు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి వాళ్ళ లైఫ్ కి అడ్డుపడకు తల్లి అంటాడు ప్రకాష్. వాళ్ళ మాటలకి ముంతాజ్ కి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. కాకపోతే తనకిచ్చిన ఒకే ఒక డైలాగ్, అలాగే నాన్నగారు, మీరు ఎలా చెప్తే అలా అని అప్పజెప్పి తలాడించింది బుద్ధిగా డూప్లికేట్ పూజ. ఈ విషయాన్ని బయట పొక్కేక ముందే వీళ్ళకి పెళ్లి చేయాలి అంటుంది జయ ఏడుస్తూ. అప్పుడే వచ్చింది తను కూడా. నువ్వు నోర్ముయ్ అంటాడు ధర్మ. ఎందుకు ముయ్యాలి? ఒక్కగానొక్క కూతురు జీవితం నాశనం చేసేశారు. నువ్వు మీ అమ్మ కలిసి. దాని మనసు నిండా వీరున్నాడు. పెళ్లి టైంకు ఆవిడ గారు ఆపడం వల్లే కదా తను బెంగళూరుకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇలా తయారయ్యింది అంటూ ఏడుస్తుంది జయ. నిజమే కదా అనిపించింది ధర్మ తండ్రి మనసు కూడా. ఇక ఎలాగైనా తన పెళ్లి చేసేస్తే సెటిల్ అయిపోతుంది. అలాగే బావా, త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాం. మరి వాళ్ళు ఏమంటారో కనుక్కో అంటాడు విష్ణుని ధర్మ. ప్రకాష్ శర్మ వైపు చూసి, ఇప్పుడు ఏమంటావు శర్మ అని అడుగుతాడు. అంతే, శర్మ వైఫ్ పెద్ద లొల్లి పెడుతుంది. సిగ్గుండనక్కర్లేదు, ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఇలా చేస్తా, మా బాడీ పైన మంచు పడినట్లుంది అంటుంది. మీరెక్కువగా మాట్లాడుతున్నారు, అలాంటిదేమీ లేదు అంటాడు ధర్మ. ఏంటి అలాంటిది లేదు? మత్తు మంది ఇచ్చి రూమ్ లోకి తీసుకెళ్లినట్టుంది, అందుకే లొంగిపోయాడు నా కొడుకు. ముమ్మాటికి మీ అమ్మాయిదే తప్పు అంటుంది. పూజను కాకుండా వేరే అమ్మాయిని కోడళ్లుగా చేసుకోవడం ఇష్టపడని మిసెస్ శర్మ. నిజానికి ఆమెకు కుట్రలు కుతంత్రాలు తెలియవు. నోటికి ఏదొస్తే అదే మాట్లాడుతుంది. అందుకే ఆవిడ మాటకి ఎవ్వరికి కోపం కూడా రాలేదు. కానీ తన కొడుకు కూడా ఏమి మంచివాడు కాదు. ఆ విషయం తెలిస్తే ఏమైపోతుందో ఆవిడ అనుకుంటాడు ప్రకాష్. మళ్ళీ అంతలోనే వెన్నెలని కూడా ఇలాగే బ్లాక్ మెయిలింగ్ చెయ్యబోయాడు కదా. వీళ్ళ పెళ్లి జరగని, అప్పుడు చూపిస్తాను నేనేంటో అనుకుంటాడు మనసులో ప్రకాష్. నో, నేను సింధుని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను చేసుకోను. నో అంటాడు సాకేత్. ఎందుకు చేసుకో? తన జీవితం నాశనం చేశావు కదా అంటారు అక్కడున్న వాళ్ళు అందరూ. ఆమెను చేసుకుంటే నిజంగానే నా జీవితం నేనే నాశనం చేసుకున్నట్టు అవుతుంది అంటాడు సాకేత్. అప్పుడు బయటికి వస్తుంది సింధు వాస్తవంలోకి వచ్చి. నీ కొడుకు ఏం బుద్ధిమంతుడు కాదు. తను పూజతో ఎంత తప్పుగా ప్రవర్తించాడో మీకేం తెలుసు?
అంటూ పూజని అమెరికాలో బ్లాక్మెయిల్ చేస్తూ తీసిన వీడియో గురించి పూర్తి వివరాలు చెప్తుంది. తనకు డబ్బు కావాల్సి వస్తే 10 కోట్లు నేనే ఇచ్చాను అన్న విషయం కూడా దాచకుండా చెప్పేస్తుంది సింధు. ఇది అబద్ధం, తమ మీద కోపంతో ఇలా చేస్తుందని సాకేత్ ఇంకా మిసెస్ శర్మ కూడా వాదిస్తారు. ఏది అబద్ధం? వారం రోజుల క్రితమే కదా నా దగ్గర డబ్బు తీసుకున్నావు, ఆ డబ్బు తీసుకునే కదా వీడియో తీసిన రాబర్ట్ కి ఇవ్వడానికి వెళ్ళావు, అప్పుడే నీ తండ్రిని పోలీసులు పట్టుకున్నారు అంటూ విష్ణుకి అంకుల్ ఇది నిజం అని చెప్తుంది సింధు. ఆ మాటలు విన్న సువర్ణ గట్టిగా ఏడుస్తూ సాకేత్ చెంప పైన కొడుతుంది. నా కూతుర్ని ఇంత బాధ పెడతావా అంటూ. ఆంటీ అబద్ధం, ఇదంతా అబద్ధం, కావాలంటే మీ ఎదురుగానే వెన్నెల ఉంది, తనని అడగండి అంటాడు సాకేత్ ముంతాజ్ కి సైగ చేస్తూ. తను అసలు వెన్నెల అయితేనే కదా అంటుంది ఈసారి సింధు నవ్వుతూ. ఏంటి, తను వెన్నెల కాదా? అందరూ రియాక్ట్ అవుతారు అప్పుడు. కాదండి, అబద్ధం ఆడుతుంది, తను వెన్నెల కాకుండా ఇంకెవరు? అసలు మైకంలో నేను ఇలా పడిపోవడానికి కారణం సింధు. నిన్న నైట్ నాకు కాల్ చేసి రానాకు ఇవ్వడానికి మత్తు మందు కావాలి అని కొన్ని టాబ్లెట్లు ఇవ్వండి అని అడిగింది. నేను రానాకి మరదలు కదా, సరదాగా ఏదైనా ఫ్రాంక్ చేస్తుందేమో అనుకుని మత్తు మందు టాబ్లెట్లు పేరు చెప్పాను. బట్ అదే మందు నాకు పెట్టింది రాక్షసి, నిన్ను చంపేస్తాను అంటూ మీదికి వెళ్తాడు సాకేత్ టాపిక్ డైవర్ట్ చేయడానికి. అతన్ని అందరూ కలిసి ఆపేస్తారు. హా, నువ్వు పెద్ద అందగాడివని, మేడి పండుగాడివి నువ్వు. నాన్న, అంకుల్ మీరెవ్వరు వీడిని నమ్మకండి, వీడు చెప్పేవన్నీ అబద్ధాలే అరుస్తుంది సింధు. సింధు పాప కాస్త ఓపిక పట్టు, ఇప్పుడు అతన్ని రెచ్చగొడితే బాధపడాల్సింది మనమే అంటుంది విద్యాదేవి బయటికి వచ్చి. నీకు పిచ్చి పట్టింది నానమ్మా, అందుకే ఈ ఫ్రాడ్తో నా పెళ్లి అంటున్నావు, చస్తే ఈ పెళ్లి నేను చేసుకోను అంటుంది సింధు. అంతే ధర్మకు వచ్చి చెంపపై కొట్టి నోరు మూయిస్తాడు సింధుది. హా డాడ్ అని అరుస్తుంది. నోరు మూసుకో, ఇప్పటి వరకు చేసింది చాలు, నా పరువు పోయాక నేను బ్రతికి ముందు కూడా వేస్తే, ఈ పెళ్లికి అడ్డు చెప్పావో నా చావుని చూస్తావు అని బెదిరించాడు ధర్మ. తండ్రి అలా రియాక్ట్ అవుతాడని ఊహించని సింధు సైలెంట్ అయిపోయింది. తర్వాత తన రూమ్ లోకి తీసుకెళ్లిపోయారు తనని. జరిగింది జీర్ణించుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. వాళ్ళు చిన్న పిల్లలు, ఇప్పుడు గొడవ పడతారు. పెళ్లి అయ్యాక అన్ని సర్దుకుంటాయి, ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. పెళ్లి చేసే ధర్మ అని ప్రకాష్, విష్ణు ధర్మకి నచ్చజెప్తారు. అలాగే శర్మని కూడా ఒప్పిస్తారు. నిజానికి శర్మ చేతుల్లో ఏమీ లేదు కూడా. అడ్డురాడు పెళ్లి టాపిక్ మాట్లాడుతున్నప్పుడు. వెన్నెలతో ఆస్తితో పోలిస్తే సింధు ఆస్తి తక్కువే అయినా ఈ టైంలో వెన్నెల కూడా ఇక్కడ లేదు. ఒకవేళ సింధుని పెళ్లి చేసుకోకపోతే ఈ ముంతాజ్ తో పెళ్లి చేసేస్తారు. ముంతాజ్ ని పెళ్లి చేసుకున్న నిజమైన వెన్నెల ఎక్కడుందో తెలియదు, పైగా చుట్టూ అప్పులు. పెళ్లి తర్వాత సంగతి. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఈ సింధు రాక్షసిని మా విషయాలన్నీ బయట పెట్టేలా ఉంది. పైగా నిర్భయ కేసు పెట్టినా పెడతారు. దీనికి పెళ్లి చేసుకొని సెటిల్ చేసుకుంటే మొగుడు అన్న ఫీలింగ్ తో అయినా అన్ని దాచిపెట్టుకుంటుంది. మాకు ఏదైనా సహాయం చేస్తుంది. వెన్నెల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముంతాజ్ కి కూడా డబ్బులు ఇవ్వాలి అని సాకేత్ మనసులో అనుకుంటూ, నేను కావాలని ఏమీ చెయ్యలేదు, నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. సారీ వెన్నెల, నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం పాడవ్వడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను సింధుని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు సాకేత్. మొత్తానికి కింద మీద పడి నెక్స్ట్ డే పెళ్లి చేయడానికి ఒప్పించేస్తారు అందరూ. సింధు కళ్ళు తిరిగి పడిపోతుంది. రానా కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే షాక్ కి గురై. ఈ విషయం తెలుసుకున్న పూజ హ్యాపీగా చిందులు వేస్తుంది. ఆ రోజు సాయంత్రం పూజని కలవడానికి సువర్ణ ప్రకాష్ లు వస్తారు. సువర్ణ పూజని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. చాలాసేపు పట్టుకుని ఏడుస్తుంది. దానికి కారణం ప్రకాష్ ని అని తిట్టుకుంటూ. ఇది మరీ బాగుంది, నన్నంటావే, ఇదంతా చేసింది నీ అల్లుడు అంటాడు ప్రకాష్. ఒప్పుకుంటాను, వాడు చేశాడని, దానివల్ల మనకి మంచి జరిగింది, కానీ మీరు మాత్రం వెన్నెల ఎక్కడుందో తెలిసి కూడా నాకు చెప్పలేదు. పైగా ఆ సిగరెట్లు తాగేదాన్ని నా కూతురు అన్నారు అంటుంది ఉక్రోషంగా సువర్ణ. అలా చెప్పమని ఆర్డర్ వేసింది కూడా వాడే, నువ్వు నమ్మవేంటి? వెన్న పెళ్ళయ్యాక
నువ్వు నా మాట వింటావా లేక మీ అమ్మలాగా వాడి మాట వింటావా అని అడుగుతాడు ప్రకాష్. వెంటనే ప్రకాష్ ఒడిలో కూర్చొని, లేదు నాన్న, నేను బావ మాట అస్సలు వినను, నీ మాటే వింటాను, నువ్వు నేను ఒకటి, అమ్మా బావ ఒకటి అంటుంది పూజ నవ్వుతూ. ఆ మాటకి ఆశ్చర్యపోతుంది సువర్ణ. ఏంటి మీరు మాట్లాడేది అంటుంది. ఇంకా అర్థం కాలేదా? వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ ఇష్టం ఇప్పటిది కాదు, వెన్నెల మన బిడ్డ అని తెలియక ముందు నుంచే రానా తనని ఇష్టపడ్డాడు అంటాడు ప్రకాష్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.